హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఆ ఫ్రెష్ మార్నింగ్, ఫ్రెష్ స్టార్ట్. సో మార్నింగ్ పొలంలోకి అయితే వెళ్తున్నాను. డబ్బింగ్ చెప్పుకోవడానికి వెళ్తున్నాను. సో కొంచెం అలాగా సినిమాటిక్ షాట్స్ ఏమైనా షూట్ చేద్దాం అని చెప్పి షూట్ చేశాను. సో డబ్బింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాను. 8:14 అయింది. ఇంకా టిఫిన్ తినేసి సెంటర్కి వెళ్ళాలన్నమాట వీడియోని అప్లోడ్ చేయడానికి. సో టిఫిన్ పెసరట్టు ఉప్మా విత్ చట్నీ. అండ్ ఇదేమో గార్డెన్ ఏరియా. నేను ముందుగా గ్రీన్ కలర్ వేసుకున్నాను, బట్ ఆ గ్రీన్ కలరే ఫైనల్ కాదు. ఇది చూసారా, ఇదేంటంటే గ్రాస్ యొక్క అంటే గ్రౌండ్ ఆ గ్రీనరీని ఇచ్చేసే ఒక క్రాఫ్ట్ మెటీరియలే. ఇదేంటంటే స్పాంజే. ఇది నేనైనా తయారు చేసుకోవచ్చు అనిపించింది దీన్ని చూసాక. సో ఏంటంటే అది జస్ట్ స్పాంజ్ స్మాల్ పీసెస్ చేసి దాన్ని గ్రీన్ కలర్ యాడ్ చేస్తే ఎఫెక్ట్ వస్తుంది. సో ముందుగా నేను ఫెవికాల్ అలా అప్లై చేసి దాని మీద ఈ గ్రాస్ని స్ప్రెడ్ చేశాను. స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ అన్వాంటెడ్ ఇదంతా దానిలోనే అది ఇచ్చేసాను అనమాట, డ్రాప్ చేసేసాను. ఇదేంటంటే కిందన గ్రీన్ పెయింట్ ఎందుకు వేసానంటే ఎక్కడెక్కడ అతకకపోయినా ఈ గ్రీన్ రిఫ్లెక్ట్ అయ్యి మనకి గ్రీనరీగా కనబడుతుంది ఏరియా అంతా. సో మ్యాక్సిమం అదంతా కవర్ అయ్యేటట్టే నేను వేసాను. కొంచెం ఎక్కువనే యూజ్ చేశాను, ఎక్కువ గ్లూ వేసి స్టిక్ చేశాను అనమాట. సో ఈ గ్రాస్ ఏరియా అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని సపరేట్గా ఎందుకు చేసుకున్నానంటే మనం పొజిషన్ నీట్గా పెట్టుకోవడానికి కొంచెం బాగుంటుంది అని చెప్పేసి సపరేట్గా పీసెస్ చేశాను. లేదంటే డైరెక్ట్ దాని మీద అతికించేయచ్చు. సో ఇదే గార్డెన్ ఏరియా అనమాట మొత్తం సైడ్ లేఅవుట్లో. సో ఆఫ్టర్నూన్ అరౌండ్ 12:30 అలా అయింది. లంచ్ టైం అయితే దాటిపోయింది. బట్ స్టిల్ ఈ వర్క్ కంప్లీట్ చేసి నేను లంచ్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఏంటంటే ఇవి కొన్ని ఎలా అనిపిస్తాయంటే ఇవి డ్రై అవ్వాలి అని చెప్పేసి సరే వీటిని డ్రై పెట్టేసి లంచ్కి వెళ్దాం, డ్రై పెట్టేసి బ్రేక్ తీసుకుందాం అనే ఒక మూడ్లోనే ఎప్పుడు ఉంటాను. సో అందుకనే వీటిని స్టిక్ చేసి వీటిని డ్రైకి పెట్టేసి అప్పుడు లంచ్కి వెళ్ళొచ్చు అని చెప్పి ఈ వర్క్ అయితే ఫినిష్ చేస్తాను. మొత్తం ఈ సెక్షన్ అంతా వాల్స్ ఒక్కటే పెండింగ్. సో వాల్స్ పెట్టేసాను, ఇంకా ఈ సెక్షన్ వర్క్ అయిపోయింది. లంచ్ వచ్చేసరికి రైస్ విత్ సాంబార్ అండ్ బ్రింజాల్ ఫ్రై. ఇవన్నీ కూడా మేము పండించుకునేవే మా పొలంలో. అండ్ ఆఫ్టర్ లంచ్ కూడా ఇంకా వెంటనే వర్క్ స్టార్ట్ చేశాను. గ్యాప్ అయితే ఎక్కడ తీసుకోలేదు. ఈ లేఅవుట్ అంతా ఈ కలర్ వేసేసాను. సో అలాగా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా ఎందుకో ఈగర్నెస్ని వెయిట్ చేయలేక ఏం చేశానంటే గ్లాస్ బాక్స్లో ఒకసారి పెట్టి చూద్దామమ్మా అని అన్నాను. సో మమ్మీ హెల్ప్ చేశారు. ఎప్పుడు నుండో అనుకుంటున్నాను, బట్ అట్లీస్ట్ కొంతవరకైనా అయితేనే కానీ గ్లాస్ బాక్స్లో ఫిట్టింగ్ చేసి చూడాలి అని అనుకుంటున్నాను. బట్ ఎంతో కొంత వర్క్ అవ్వాలి కదా, అవ్వకుండా పెట్టి ఏం చూస్తాం. సో ఆల్మోస్ట్ 75% ఆఫ్ ది వర్క్ అయింది కాబట్టి ఇంకా చూద్దాం అని చెప్పి గ్లాస్ బాక్స్ని ఓపెన్ చేసాం. సో అక్కడ నా లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ అయితే కొంచెం కట్ అయింది, గ్లాస్ కట్ చేసింది. అది ఆ మూమెంట్లోనే అక్కడే నాకు కట్ అయింది. ఓకే, బేస్ కూడా బయటికి తీసేసిన తర్వాత నా లేఅవుట్ని ఇంకా ప్లేస్ చేస్తున్నాను. ఆ ట్యాంక్స్ అవన్నీ నేను ఇంకా ఎందుకు అతికించలేదంటే చెప్పలేం కదా, ఎక్కడ ఏదో అడ్డు వచ్చినా మళ్ళీ ట్యాంక్స్ అడ్డుగా ఉంటాయని చెప్పేసి నేను ట్యాంక్స్ ఇంకా స్టిక్ చేయలేదు, పర్మనెంట్ ఫిక్సేషన్ అయితే చేయలేదు. సో ట్యాంక్స్ని ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ఇది ఇంకా ఫైనల్ అంటే ఫైనల్ కాదు, ఇది నిజంగానే ఒక ప్రౌడ్ మూమెంట్ నాకు. మా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుండి నేను క్రాఫ్ట్స్ మీద కష్టపడుతుంటే ఇప్పుడు ఫోకస్లోకి వెళ్ళాను. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఒక పెద్ద ఆయిల్ కంపెనీకి ఇవ్వడం అంటే అంత మాటలు కాదు కదా మనం. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో నా క్లయింట్ ఎవరంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నా క్లయింట్, కార్వార్. సో ఇది ప్రాజెక్ట్ని కార్వార్ పంపాలి. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీ అందరితో షేర్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలాంటి వ్లాగ్స్ అంటే ఒక ఆర్టిస్ట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డీటెయిలింగ్ వర్క్ అయితే అలా చిన్నవి ఉన్నాయి.
ఈ పైప్స్ కింద సపోర్ట్స్ గానీ ఏంటంటే ఇవి చిన్న చిన్నవే. చూడడానికి చిన్నగా కనపడతాయి కానీ టైమ్ కన్జ్యూమింగ్ అనమాట ఇవన్నీ కూడా. బట్ స్టిల్ ఇంకా చేయాలి. డీటెయిలింగ్ యాడ్ చేస్తేనే ఇంకా అది ప్రొడక్టివ్‌గా ఉంటది. సో, నైట్ టైమ్ లాప్స్ పెట్టుకున్నాను. వాల్స్ ఇటువైపు సెక్షను కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో, అందుకే వాల్స్ అంతా పెట్టేశాను. సో, సేమ్ సెక్షన్‌లో పైప్‌లైన్ కూడా అయిపోయింది. ఆ పైప్‌లైన్ కూడా ఇంకా ఫిక్స్ చేయాలి. ఇంకా అంటించలేదు. జస్ట్ చూసుకున్నాను. సో, మెజర్‌మెంట్ అంతా బాగుందా లేదా అని జస్ట్ మామూలుగా క్రాస్ చెక్ చేసుకున్నాననమాట. టైం అయితే 11, 12 అయింది నైట్. చాలా టైర్డ్ అసలు మార్నింగ్ నుండి ఇంకా నాన్ స్టాప్‌గా వర్క్ చేస్తున్నాను. అలిసిపోయాను. బట్ స్టిల్ ఇంకొక 1 అవర్ వర్క్ చేస్తే ఎంతో కొంత వర్క్ అవుతది కదా! యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోవాలని చెప్పేసి ఇంకా కూర్చున్నాను. సో, టైం అయితే మిడ్‌నైట్ 12:23 అయింది. ఇక్కడితో ఇంకా వర్క్‌ని స్టాప్ చేస్తున్నాను. ఇవి చూసారా చిన్న వాల్స్ పైప్‌లైన్ ఇంకా వీటికి పైప్‌కి కలర్ వేయాలి. పెయింట్ వేశాక అవి అతికించడమేననమాట. ఆల్మోస్ట్ వర్క్ అయితే దగ్గర పడిపోతుంది. ఇంకా ప్రాజెక్ట్ కూడా ఫినిష్ చేసి సబ్మిట్ చేసేయాలి ఐఓసీఎల్‌కి. ఐ హోప్ ఈ ప్రాజెక్ట్ చూసాక నాకు ఇంకా ఫర్దర్‌గా ప్రాజెక్ట్స్ వస్తున్నాయని అయితే చాలా హోప్ చేస్తున్నాను. బట్ చూడాలి. ఓకే గైస్ బాయ్. మళ్ళీ కలుద్దాం.